నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. వరుడి ప్రభావంతో తెనాల్లో తగ్గిన పోలింగ్ శాతం. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్, కూటమి అభ్యర్థి ఆదిట మనోహర్. తెనాలి ఐటానగర్ పోలింగ్ బూత్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ కు చేదు అనుభవం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్ లో నిలబడి తమ ఓటుకు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం తెనాలి నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు ఉదయం నుండే బారులు తిరిగి తమ ఓటుకు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని 273 పోలింగ్ కేంద్రాల్లో 2,64,000 మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా అధికారులు చర్యలు చేపట్టారు. తెనాలి పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయాన్నే మహిళలు, వృద్ధులు బారులు తిరిగి తమ ఓటుకు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు, సదుపాయాలు కల్పించారు. నియోజకవర్గంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. తెనాలి ఐటానగర్లోని పోలింగ్ కేంద్రంలో తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెనాలి ఐటానగర్లోని పోలింగ్ కేంద్రంలో సిట్టింగ్ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్లో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉందని అన్నారు. తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావడం శుభపరిణామని అన్నారు. ఈరోజు అసెంబ్లీ, పార్లమెంట్ వ్యవస్థకు సంబంధించి తెనాలి నియోజకవర్గంలో ప్రజలు తమను పరిపాలించే పాలకుల్ని ఎంచుకునే ఈ సాయం తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని, తద్వారే తమ జీవితాలు బాగుంటాయని భావించి రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరి చేసే వినియోగం కోసం క్యూ లైన్ పరిశీలిస్తే మనకు తెలుస్తాం. నేను ఓటింగ్ స్థలాన్ని పరిశీలిస్తా ఉన్నప్పుడు అత్యధిక ప్రజలు వైఎస్ఆర్ పార్టీని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించే విధంగా ఓటింగ్ సభలు కనపడతా ఉంది. మళ్ళీ శాసనసభ్యుడిగా నన్ను రెండోసారి ఎన్నుకునే దానికోసం తెనాలి ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం కనపడతా ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిన ఎండ తీవ్రత నిజంగా ఇంత ఎండలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిశీలించాల్సిన బాధ్యత. ఎందుకంటే ఎక్కువ మంది పాపం ఎండలో నిల్చోలేక మరి ఇంత ఎండ తీవ్రత ఉన్నప్పుడు సరైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పడం జరిగింది.
అయినా కూడా ప్రజలు క్యూలో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెనాలి నియోజకవర్గంలో తీర్పు ద్వారా మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి ప్రజలు చూపిస్తున్న ఓటుకి తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ సొంత గ్రామంలో పండుగ లాంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. బురిపాలెం గ్రామంలోని 221వ పోలింగ్ బూత్లో చంద్రశేఖర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సొంత గ్రామంలో ఓటును పండుగ వాతావరణంలో వేయడం జరిగిందని అన్నారు. ఓటర్లు బారులు తీరి ఓపికగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. తాను మంచి మెజార్టీతో గెలవబోతున్నట్లు చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెనాలి మండలం మా సొంత గ్రామం బురిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి కొత్తపేటలోని గర్ల్స్ హై స్కూల్లో సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం తెనాలి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొలుత కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో మనోహర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తపేటలోని గర్ల్స్ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, తెనాలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధురాలు స్టాండ్తో నడుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి వస్తుంటే ఆమె వద్దకు వెళ్లి నాదెండ్ల మనోహర్ వీల్ చైర్ అందజేశారు. ఓటు వేసిన అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం ప్రజలు పోలింగ్ ప్రక్రియలో ఉదయం నుండి బారులు తీయడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతంగా తీర్పునివ్వబోతున్నారని పేర్కొన్నారు. జగన్ పోవాలని, కొత్త ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పోలింగ్ ప్రక్రియలో చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ కనబడుతున్నాయని, ప్రజలకు ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భావితరాలకు అద్భుతమైన పరిపాలన అందించేందుకు రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం వస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకుంటున్న సంక్షేమం, అభివృద్ధితో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మనోహర్ తెలిపారు. ఉదయం 7 గంటలకే ఎక్కడ చూసినా వందల సంఖ్యలో క్యూలో మన ఓటర్ మహాశయులు నిల్చుని ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, రాష్ట్రానికి ప్రతి జీవితంలో కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వెలుగు నింపే విధంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వీళ్ళ కోరిక అది. చిన్న చిన్న ఇబ్బందులు అక్కడక్కడ పోలింగ్ బూతుల్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి తెనాల్లో. వాటన్నిటిని కూడా ఉదయం నుంచే తిరుగుతూ ఉన్నాం. అందరూ సహకరిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా తీర్పు మనం గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా భావితరాలకి ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా మారే విధంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేద్దాం. ఇది మనం ఒక డెడికేటెడ్ కమిట్మెంట్ తోటి నిజాయితీగా మన ప్రాంతానికి, మన ప్రజలకి నిలబడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజా జీవితంలో నిర్ణయం తీసుకొని ఈరోజు నిలబడాలి. ఎన్నికలు అనేది ఒక అద్భుతమైన అవకాశం. ప్రజలు నిర్ణయించుకుంటారు, నిర్ణయించేశారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పడబోతుందో అందరికీ తెలుసు. జనసేన పార్టీగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా అందరికీ అందించే విధంగా మా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి గొప్ప విజయం సాధించబోతున్న ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. మేము హైదరాబాద్లో ఉంటామండి. నా పేరు దివ్య. ఓటేయటానికి 3 days ముందుగా హైదరాబాద్ నుంచి వచ్చాము. తెనాల్లో అండి. తెనాల్లో ఓటేయటం కోసం అని చెప్పి 3 days ముందుగా వచ్చాను అనమాట ఓటేయటానికి. అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి ఐతానగర్లోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్లిన తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ కు సోమవారం ఒక చేదు అనుభవం ఎదురైంది. తెనాలి ఐతానగర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లిన సిట్టింగ్ శాసనసభ్యులు, వైసీపీ అభ్యర్థి
అన్నాబత్తుని శివకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే శివకుమార్ క్యూ లైన్లో కాకుండా నేరుగా ఓటు వేయడానికి వెళ్తుండటంతో ఒక ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే శివకుమార్ తమ కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వస్తున్న ఆయనపై సదరు ఓటరు వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అతని తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని వివాదాన్ని సద్దుమణిగేలా ప్రయత్నం చేశారు. పోలింగ్ బూత్కు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లిన తనను గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి దుర్భాషలాడటం జరిగిందని తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. సోమవారం ఐతానగర్లోని పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా అధికారం రాబోతుందని, ఉదయం నుండే మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. తాను కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్ళగా అక్కడ సుధాకర్ అనే వ్యక్తి తన పట్ల, పార్టీ పట్ల దుర్భాషలాడటం జరిగిందని, పోలింగ్ కేంద్రం వద్ద అతని ప్రవర్తన ఏమాత్రం సబూగలేదని అక్కడ ఓటర్లు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ తన గురించి, తన వ్యక్తిత్వాన్ని గురించి తెలుసని, కావాలనే ప్రతిపక్షాలు తమను రెచ్చగొట్టేలా చర్యలు చేపడుతున్నాయని ఆరోపించారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా నియోజకవర్గ ఓటర్లు మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా అత్యధిక మంది మహిళలు క్యూ లైన్లో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్న తలంపుతో, అలాగే తెనాలి నియోజకవర్గంలో కూడా నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేయటం కోసం క్యూలో నుంచొని ఓటేస్తున్న సందర్భం. దాంట్లో భాగంగానే నేను నా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి నేను, నా భార్య ఎక్కడైతే నా ఐతానగర్, నా సొంత ప్లేస్ అయిన ఐతానగర్ బూత్లోకి ఓటు వేయటానికి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే నేను అభ్యర్థి ఓటు వేసుకునే క్రమంలో సహజంగా ఎవరైనా కానీ ఓటు అనేది ఓటు వేయటానికి వచ్చినప్పుడు క్యూలో నుంచొని ఓటు వేయటం అనేది సహజమైన పద్ధతి. అది ఎవరైనా కానీ సహజంగా ఈ ఎలక్షన్స్ టైంలో అభ్యర్థి అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకేం వర్తించదు. ఇప్పుడు మనోహర్ గారు ఓటేసాడు, ఆయన కూడా క్యూ లైన్లో నుంచొని ఏం ఓటేయాల, మామూలుగా వెళ్ళి వేసి వచ్చాడు. ఎవరైనా కానీ ఇది ఎవరికి తెలియంది? ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాళ్ళు. ఎందుకంటే అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి, అన్ని బూతులు తిరగాలి కాబట్టి అక్కడ పోలింగ్ స్టేషన్స్ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం, అక్కడ ప్రశాంత వాతావరణం ఉందా లేదా, ఓటర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ పోలింగ్ స్టేషన్లో కూర్చున్న ఈవీఎంలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని మానిటరింగ్ చేసుకోవటం అనేది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడు చేసుకునేది. ఇది ప్రతిరోజు ప్రతి ఎలక్షన్స్లో జరిగేది. ఆ క్రమంలో భాగంగానే నేను, నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే అతను, ఇతను సుమారు ఒక 10 రోజుల నుంచి, ఇతను ఇక్కడ కాదు ఐతానగరే, కాకపోతే ఐతానగర్లో ఉండడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇతను ఒక వారం రోజుల నుంచి తెనాలి వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్తో కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కావాలని ఏదో ఒక క్రియేషన్ చేయాలని, ఎందుకంటే మనోహర్ పోటీ చేస్తున్న పార్టీ జనసేన సపోర్ట్ చేసి, జనసేనకి తెనాల్లో కేటర్ లేదు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం. ఈ హైదరాబాదు, బెంగళూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ సింపథైజర్లందరినీ కావాలని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆఖరికి ఎలక్షన్స్లో ఓట్లు కొనుగోలు చేయటం కోసం క్యూ బార్కోడ్ని కూడా తీసుకొచ్చింది ఈ వ్యక్తే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తెనాల్లో ఓటర్లకి ఇచ్చే దాంట్లో క్యూ బార్కోడ్ని తీసుకొచ్చాడు. ఆ తయారు చేసే వ్యక్తి కూడా ఇతనే. సో ఇది పక్కాగా నేను ఓటేసి వస్తుంటే నేను, నా భార్య కావాలని దుర్భాషలాడి, మరి ముఖ్యంగా ఇదిగో మాలా, మాదిగ, ముస్లిము, బీసీ
ఇలాంటి కులాలు ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని అక్కస్తో కుల దుహంకారంతో అతను కావాలని మనోహరు ఇతను ఒక 10 రోజుల నుంచి వారం 10 రోజుల నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు. ఇది నిజం, కావాలంటే కనుక్కోండి, అబద్ధమేం కాదు. దీంట్లో అతను జాబ్ ఎక్కడ చేస్తున్నాడు, 10 రోజుల నుంచి వచ్చి తెనాల్లో ఏం చేస్తున్నాడు, ఈ క్యూఆర్ కోడ్ కనుక తీసుకొచ్చింది ఓటర్కి స్లిప్పులు క్యూఆర్ కోడ్తో పంచింది ఎవరు, ఆ పంచిన వ్యక్తి ఇతనే. తాగి ఉండాడు, ఇతను తాగి ఉండాడు. నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే ఆ మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్న మహిళా ఓటర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తిట్టాడు. అక్కడ ఉన్న మహిళలు వాళ్ళే చెబుతూ ఉన్నారు, ఏమంటే ఇతను ఓటు డిస్టర్బ్ చేయడం కోసం ఇలా పొద్దున్న నుంచి మమ్మల్ని హింసిస్తూ ఉన్నాడండి. సో ప్లస్ ఆ బూత్లో ఒక ఈవీఎం పొద్దున్న నుంచి పనిచేయలా, నాకు కంప్లైంట్ వచ్చింది ఈవీఎం కూడా పనిచేయలేదు అని. సో ఈ మానిటరింగ్ చేసి వచ్చి ఓటేసి బయటకు వస్తుంటే ఈ రకమైన దుర్భాషలాడి దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దీన్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం, నా మీద దౌర్జన్యం చేయటమే కాకుండా, నన్ను బూతులు జరపడమే కాకుండా, నా భార్యని బూతులు జరపడమే కాకుండా, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని, మరి ముఖ్యంగా కులాల పేరు పెట్టి బూతులు జరపడమే కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ప్రవర్తనని మళ్ళీ దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో వైరల్ చేయటం, నన్ను కొడటం, మళ్ళీ దాన్ని వైరల్ చేసి నియోజకవర్గ ఓటర్లని ఆ ఓటర్లందరికీ ఈ వీడియోలను పంపి దీనికి యాంటీగా చేయాలని ఒక పెద్ద కుట్రని దీంట్లో దాగి ఉంది. సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఎవరో దీన్ని నమ్మవద్దని. ఎందుకు నమ్మవద్దని అంటే నేను ఎలాంటి తెలుసు, నా ప్రవర్తన ఎట్లాంటిది తెలుసు, నా యాటిట్యూడ్ ఎట్లాంటిది తెలుసు. కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగ భద్రత ఇచ్చిన వ్యక్తిని, ఈ నియోజకవర్గంలో నేను ఎలాంటి అందరికీ తెలుసు. సో ఈ వీడియోని రకరకాలుగా వైరల్ చేస్తా, ఆ వైరల్ న్యూస్ని దయచేసి ఇది ఫేక్గా గమనించమని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాను. 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనంలో కూడా ఒక ఓటరు తమ ఓటు హక్కును స్వతంత్ర వాతావరణంలో వినియోగించుకోలేకపోవడం దారుణమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయప్రసాద్ అన్నారు. సోమవారం తెనాలి ఐతానగర్లోని పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటన పట్ల ఆయన స్పందించారు. సోమవారం తెనాలి ఐతానగర్లోని పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటన గురించి టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో సహజంగా చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయని, కానీ వ్యక్తిపై ఆల్కహాల్ తీసుకున్నట్లుగా ఆరోపించడం ఏమాత్రం సబ్బు కాదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా నీరుగార్చేలా పోలీసులు వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు ఒక అరగంట మీరే తీసుకున్నారు సార్. నన్ను ఆపేశారు, తీసుకోండి మరి. నన్ను ఆపేశారు. పర్సన్ ఆయన ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని ప్రకారం కేసు మొత్తం ఇచ్చాం. అక్కడ తీసుకెళ్ళి రిఫర్ గవర్నమెంట్ హాస్పిటల్. ఒక వ్యక్తి స్వతంత్రంగా ఈ రోజున ఎన్నికల్లో పాల్గొనటం అనేది సాధ్యం కాదు అనే భావన 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా అనిపించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు అని చెప్పి ఈరోజు జరిగినటువంటి సంఘటన. పైగా ఒక టీవీలో వాస్తవాలు నిజాలు చెప్పాల్సినటువంటి మీడియాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాటలేదు అనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే తాగుపోతు అని చెప్పారు, తాగాడు అని చెప్పారు. ఐ విల్ ఛాలెంజ్ ఈవెన్ నౌ ఇట్ సెల్ఫ్ ఆల్సో ఐ కెన్ ఛాలెంజ్. ఏ మీడియా అయితే అది ప్రచారం చేస్తూ ఉందో నేను స్వాగతిస్తాను. ఆ మీడియా పరువు ఏదైనా ఉంటే ఆ పరువును కాపాడుకోవడానికి వాస్తవాన్ని తెలుసుకోండి. హాస్పిటల్ తీసుకెళ్ళబడ్డాడు, చెక్ చేసుకోవచ్చు.
వాళ్ళంత ఘోరంగా దెబ్బ తగిలితే పోలీసు వారు కూడా ఇప్పుడు వరకు కూడా హాస్పిటల్కి పంపించకుండా ఇప్పుడు మేము వస్తున్నామని చెప్పి హాస్పిటల్కి తరలించే కార్యక్రమం పెట్టారంటే అంటే ఓటర్లను ఏ రకంగా భయభ్రాంతులు చేస్తున్నారు అంటే ఉదయం జరిగిన సంఘటన గురించి అతను ఏమన్నా గాయపడ్డ వ్యక్తి మాట్లాడతాడేమో, అది స్క్రోల్ అవుతుందేమో, తన యొక్క ఎలక్షన్లకి నష్టం జరిగిద్దేమో అని చెప్పి ఇప్పుడు దాకా బయటకు రాకుండా కాపాడటానికి ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని కానీ ఈ పోలీసు వారి గారిని ఈ రోజున ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిగా ప్రజాస్వామ్య విలువలకి పూర్తిగా పోలీసులే నీరు గారుస్తున్నారనటానికి ఇది సాక్ష్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. జరిగిన సంఘటన ఏమిటి, ఇవాళ జరుగుతున్నటువంటి అంశం ఏంటని చెప్పి నేను అడుగుతాం. అనుకోకుండా సంఘటనలు జరగచ్చు, కానీ ఇది సాంప్రదాయం కాదు, పద్ధతి కాదు. ఇవాళ పైగా అతని మీద బురద వేస్తూ ఉన్నారు. వీడియోలు ఉన్నాయి, సీసీ ఫుటేజీలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఉంది, ఇన్ని రకాలుగా ఉంటే వీటిలన్నింటినీ కూడా వదిలేసి ఈ రోజున ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా చాలా దుర్మార్గం అని చెప్పి మనకి. సుధాకర్ మాట్లాడుతూ క్యూ లైన్లో రమ్మన్నందుకు బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తే తనపై దురుసుగా ప్రవర్తించడం దారుణమని అన్నారు. తాను ఆల్కహాల్ తీసుకున్నట్లు ఆరోపించడం ఏమాత్రం సమంజసం కాదని, తాను ఆల్కహాల్ తీసుకోలేదని స్పష్టం చేశారు. అండ్ మా కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు గొట్టుముక్కల సుధాకర్ అండి. నేను మామూలుగా సివిల్ ఇంజనీరింగ్ కమ్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఏదో చేద్దామని ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నాను. దాని గురించి ఇక్కడ ఉంటున్నాను. నేను మామూలుగా 7 గంటల 5 నిమిషాలకి క్యూలో నిలబడ్డానండి. ఆ కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చేటప్పటికి అరౌండ్ 8-10 అయింది. అక్కడి నుంచి డోరు ఎంట్రీ డోర్ దగ్గరికి ఈ మధ్యలో 1.5 hour దాకా పట్టినట్టుంది. ఎందుకంటే మా దగ్గర టైంలు ఫోన్లు కూడా ఏం లేవు. అప్పుడు వాళ్ళు ఒక 4 అట్లా ఎగ్జిట్లు పెట్టకుండా వెళ్ళారు. వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఇంకా వాళ్ళ ఫాలోయర్స్ అందరూ ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి వెళ్ళారు. సో పోలింగ్ సార్లు చూడటం వేరు, పోలింగ్ ఎగ్జిట్ గేట్లో కూడా వచ్చి వేయటం వేరు. సో సార్ ఎవరైనా పోలింగ్ వేయాలంటే క్యూలో నిలబడే వేయాలి సార్ అని చెప్పాను. అంటే ఆయనతో చెప్పలేదు, వాళ్ళ అనుయాయులతో చెప్పాను. ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. సో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో అటు ఇటు అంటున్నారు. కానీ ఎవరైనా సరే సార్, నాకెంత ఇది బాధ్యత ఉందో వాళ్ళు కూడా అదే బాధ్యతగా క్యూలో నిలబడి వేయాలి. ఎందుకంటే అప్పటికే 2.5 గంటలు దాటిపోయింది, 3 గంటలు ఆల్మోస్ట్. సో అన్న మాటకి వాళ్ళకి కోపం వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూనేమో అక్కడ అంటే ఇంకా వాళ్ళు దురుసుగా మాట్లాడటం, ప్లస్ ఈ అతనేమో వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎవర్రా నువ్వు ఇట్లా మాట్లాడటం, ఆయన కొట్టడం జరిగింది. నేనైతే నాకేం ప్లాన్ లేదండి ఎవరిని కొడదామని. స్పర్ ఆఫ్ ద మూమెంట్ కొట్టానంట. అది నాకు అక్కడ కూడా తెలియదు. నాకు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాతే ఒక వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు మీరు కూడా కొట్టారు సార్ అంటే ఓకే కొట్టి ఉండొచ్చు అని అన్నాను. తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ పోలీసులు వచ్చి నన్ను జీప్లో ఇక్కడ దాకా తీసుకొచ్చారండి, ప్రొటెక్ట్ చేశారు పోలీసులు. మీరు ఎమ్మెల్యే గారిని మీరు అటు ఇటంతా దుర్భాషలాడుతూ పొద్దు నుంచి మద్యం తాగి నేనా గొడవ చేస్తూ నేను ఫ్యామిలీని కూడా ఓకే దానికి నేను సమాధానం చెప్తాను అండి. ఇప్పుడు మద్యం తాగితే రాత్రి అసలు నేను ఆల్మోస్ట్ ఒక 5 నెలల క్రితం ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగుతాను, కానీ నేను ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ వన్. ఓకే, ఈరోజు వాళ్ళు ఆ మాట అన్నారంటే ఇప్పుడు నా బ్లడ్ తీసుకోండి, మీరు టెస్ట్ చేసుకోండి, నిన్న తాగినా మొన్న తాగినా ఏదన్నా బయటికి రావాలి కదా. ఐఎమ్ రెడీ టు గివ్ మై బ్లడ్ ఫర్ టెస్టింగ్. ఒక్క మాట మాట్లాడలేదండి. అక్కడ వీడియో ఫుటేజ్ మీరు చూడండి, తీసుకోండి, మీరే చెక్ చేసుకుని తర్వాత నా మీద ఎటువంటి అబండాలు మీరు వేయదలుచుకున్నా ఆయన వేయదలుచుకున్నా వేసుకోండి, నాకేం ప్రాబ్లం. నేను వారిని కానీ ఎవరిని కానీ ఒక్క నిమిషం అండి, ఎవరిని కానీ ఒక్క మాట అనలేదు. వచ్చి క్యూలో నిలబడి ఓటేయమని అడిగాను. నేను చేసింది ఏంటంటే ఆ మాట అన్నందుకు నువ్వేడవి నేను చంపేస్తాం, అసలు నువ్వు ఎట్ట బతుకుతావు, ఎటువంటి మాటలన్నీ అన్నారు. తర్వాత ఆయన వచ్చి నన్ను కొట్టడం, తర్వాత నన్ను కింద పడేసి ఒక 7-8 మంది ఆల్మోస్ట్ 10 మంది దాకా ఉన్నారు. గుర్తుపడతాను. పేర్లు తెలీదు, మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు. ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయటకంటే, సార్ నేను ఇప్పుడు దాకా నుంచుని ఓటేయాలి సార్, నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ గుండా పోలీసు ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారు. నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, నన్ను దుర్భాషలాడాడు. అసలు నువ్వాడవరా అది ఇది అని అట్లా మాట్లాడటం జరిగింది. బాబు నేనేం అన్నదేం లేదు, క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి ఓటేయమని నేను చెప్పడం జరిగింది అని అన్నాను. అంటే ఇంకా ఆయన ఏదో మాట్లాడారు. అంతలో పోలీసులు నన్ను బయటికి తీసుకొచ్చి పక్కన కూర్చోమన్నారు. ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత దే హ్యావ్ ఎనఫ్ ఫోర్స్ టు సేఫ్ గార్డ్ మీ. తర్వాత
వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా 10 మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు. కానీ నేను లోపల నుంచి టవర్ బోల్ట్ వేయటం, ఇంకో అమ్మాయి అదే లాక్ వేయటం కూడా జరిగింది లోపల. నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి చేయగలుగుతారో మీరు చేయండి. 10 మంది కలిసి కొట్టినలో ఎమ్మెల్యే కూడా మళ్ళీ కొట్టాడు. అది అందరూ కాలుతో అంతటా ఇగో చూడండి, మీకు యూ కెన్ సీ ద ఫుట్ మార్క్స్. ఇగో చూడండి. ఈ ఘటనపై గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ ప్రజాస్వామ్య విలువలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా దిగజారుస్తున్నారని, ఇందుకు తెనాలి పట్టణంలో ఐతానగర్ పోలింగ్ బూత్ వద్ద సోమవారం చోటు చేసుకున్న ఘటన నిదర్శనమని అన్నారు. అధికార వైసీపీ నేతలు ఓటర్ను భయభ్రాంతులకు గురి చేసేలా చర్యలకు పాల్పడటం దారుణమని అన్నారు. ఇప్పుడే ఇందాక తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఓటర్ నుండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకుని తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలని ఏదైనా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో రజనీ గారు ఒక 50-100 మందిని కుర్రాళ్ళను లేకపోతే రౌడీలను వేసుకొని వెళ్ళి పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయటం, తెలుగుదేశం పాంప్లెట్లను పంచి అదేదో తెలుగుదేశం వాళ్ళు పంచుతున్నారనే విధంగా సీన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేసి ఓటింగ్ తగ్గించే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఓటర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటి కవ్వింపు చర్యలకి మీరు కూడా ఆవేశం తెచ్చుకోకుండా, ఎందుకంటే ఆవేశం తెచ్చుకొని మీరు కూడా వైలెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే మా లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసులతో మాట్లాడి ఓటింగ్ పర్సంటేజ్ 80-85% వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. ఎవరన్నా రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే మార్గం చేయాలి. రేపటి నుంచి ఇది ఎవరైతే చేశారో రేపు చూసుకుందాం వాళ్ళ సంగతి. ఈ రోజుకి మాత్రం ఓపికగా ఉండండి మీరు తప్పకుండా. ముఖ్యమంత్రి మార్గంలోనే ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు పార్టీ శ్రేణులు నడుస్తూ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇందుకు తెనాలి పట్టణంలో సోమవారం చోటు చేసుకున్న సంఘటన నిదర్శనమని జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి ఐతానగర్లోని పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ముఖ్యమంత్రిని చూసి శాసనసభ్యులు, సహచరులు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికలనేవి ఒక పెద్ద పండుగలాగా హుందాగా నిర్వహించుకోవాల్సింది పోయి సహనం కోల్పోయి తలదించుకునేలా స్థానిక శాసనసభ్యులు ప్రవర్తించడం దారుణమని అన్నారు. సామాన్య ఓటర్పై దాడి బాధాకరమని, దురదృష్టకరమని, ఈ అంశాన్ని అన్ని పార్టీలు ముక్తఖండంతో ఖండించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఓటరుపై జరిగిన దాడి పోలింగ్ సరళను ఆపటానికి చేసిన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఓటింగ్ ప్రక్రియ నియోజకవర్గంలో అద్భుతంగా జరిగిందని, కొన్ని చోట్ల కరెంటు కోతలు, ఈవీఎంలు మొరాయించడం లాంటివి జరిగాయని, ఈ అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఓటర్పై చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అధికార పార్టీ నేత సమాధానం ఇవ్వాలని అన్నారు. 100% రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తెనాలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని మనోహర్ తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి అహంకారంతో చేసిన పరిపాలన, స్వయంగా ముఖ్యమంత్రి పద్ధతులు, ఆయన అనుసరించిన తీరు చూసి శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళ ప్రవర్తన క్షేత్రస్థాయిలో ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఇంకెవరు కూడా అడ్డురారు, ప్రశ్నించేవారు ఉండరు అనే ఒక మూర్ఖమైన ఆలోచనతో చివరి రోజున ఈరోజు తెనాల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. దానికి తోడు ఒక సామాన్యుడు తన ఓటు విలువ ఎంత గొప్పదని భావించి అతను ప్రయాణం చేసి మరీ వచ్చి తన హక్కుని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నిస్సిగ్గుగా కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఒక శాసనసభ్యుడిగా ఆ విధంగా రియాక్ట్ అవ్వడం దేనికి సంకేతాలు ఇస్తే? మీరు ఎవరిని భయపెట్టించాలనుకుంటున్నారు? అది కూడా ఇది చివరి రోజున ఒక శాసనసభ్యుడిగా మీరు దిగిపోయే ముందు ఈ విధంగా తెనాలికి అనవసరంగా రాద్ధాంతం చేసే విధంగా ప్రవర్తించాల్సిన తీరు మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా
ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరెన్ని రెచ్చగొట్టినా చాలా సామరస్యంగా అధికార యంత్రాంగంతో సహకరించి వాళ్ళ పర్మిషన్లు తీసుకునే మేము ప్రయత్నం చేశాం. 39వ వార్డు 40వ వార్డు ఎన్నికల ప్రచారంలో మేము 4 రోజుల ముందు మేము పర్మిషన్ పెట్టుకుని తిరుగుతున్నా కూడా కావాలని రెచ్చగొట్టి అక్కడ ఊరేగింపులు పెట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్లు తీసుకొచ్చి భయపెట్టించడానికి ప్రయత్నం చేశారు. నేను ఈరోజు పోలీస్ శాఖను కూడా అడుగుతున్నాను, ఎవరైతే సుధాకర్ గారి పైన చేయేశారో ఎందుకు మీరు వాళ్ళని ఇక్కడ ఉండడానికి అలౌ చేశారు? వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని తెలిసి మీరు పోలింగ్ బూత్లోకి ఎట్లా అలౌ చేశారు? ఏ కారణంతో ఈ ప్రాంతంలో వీళ్ళు తిరుగుతున్నారు? బాధ్యత లేదా మీకు ఈ అధికారులకి? మీరు ప్రవర్తించిన తీరు చూసి 5 సంవత్సరాల నుంచి విసుకెత్తిపోయి తెనాలిలో ఒక గంజాయి రాజధానిగా మార్చి యాంటీ సోషల్ ఎలిమెంట్ని పెంచి ఇక్కడ చివరికి మీరేంటో అందరు చూపించారు ఈ రోజున. దీనికోసం కాదు మన ప్రజాస్వామ్యం, దీనికోసం కాదు తెనాలి, దీనికోసం ఒక వ్యక్తి శాసనసభ్యుడిగా ఎన్నుకోవడానికి ప్రజలు కాదు మీకు ఓట్లేసేది. చాలా తప్పు. ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యారంటే ప్రజలే అంతిమంగా దానికి తీర్పు చెప్తారు. ఈ సాయంత్రం 5 అయిపోయింది. ఓటింగ్ అద్భుతంగా అన్ని ప్రాంతాల్లో బాగా జరిగింది. కొన్ని చోట్ల పవర్ కట్స్ వచ్చినాయి, ఈవీఎంలు మొరాయించినాయి. కొన్ని పోలింగ్ బూత్లు అయితే గంటకు పైగా ఈవీఎంలు మొరాయించినాయి. అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఈ సంఘటన తీసుకుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఓటరే దేవుడు అంటున్నాం మనం. ఆ ఓటర్ అనే దేవుడిని మనం గౌరవించుకోకపోతే పోలింగ్ బూత్లోనే మీరు చేయి తీసుకుని కొడితే అది ఏంటి పద్ధతి? అసలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? రేపటి రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 అంశాలపైన నేనైతే మాట్లాడాను తెనాలి గురించి. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాటికి 100% మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. దానికేం హోదా అవసరం లేదు. నిజాయితీగా పనిచేయాలి, స్వార్థం లేకుండా పనిచేయాలి. ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ బలంగా మెయింటైన్ చేసే విధంగా, గంజాయి విముక్త తెనాలి చేసే విధంగా, అద్భుతంగా రహదారులు వేసుకునే విధంగా, ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం చేరే విధంగా, అన్ని ప్రాంతాల్లో బరియల్ గ్రౌండ్లు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసే విధంగా, మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత ఆధునీకరణ పందాల్లో ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు చేసే విధంగా వీటన్నిటిపైన మేము కట్టుబడి అంకిత భావంతో పనిచేస్తాం. ఓటర్ మహాశైలందరూ కూడా కష్టపడి ఈరోజు ఉదయం 7ంటికే వందల సంఖ్యలో క్యూలోకి వచ్చేశారు. ఈ ప్రభుత్వం మారాలి, పొరపాటు చేశాం, రాష్ట్రం మరొక్కసారి అంధకారంలోకి వెళ్లకుండా ఒక మంచి పట్టాలపైన పెట్టి నడిపించాలి, ఆ ప్రభుత్వం మా అందరికి అప్పచెప్పాలని వాళ్ళు నిర్ణయించుకున్నారనేది చాలా పకడ్బందీగా మాకు తెలుస్తుంది. ఈరోజు ఏ బూత్లోకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా అందరూ అదే విధంగా స్పందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలో 1-2 చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన ఎన్నికలు వేమూరు నియోజకవర్గంలో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. వేమూరు నియోజకవర్గ గ్రామాల్లో ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 11.36%, మధ్యాహ్నం 1 గంటకు 44.22%, 3 గంటలకు 59.86%, రాత్రి 7 గంటలకు 75.16% నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సరళిని ఆయా పార్టీల అభ్యర్థులు సందర్శించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్కా ఆందబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరికుట అశోక్ బాబు, టీడీపీ ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగాం సురేషులు ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆందబాబు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధపడ్డారని, ప్రభుత్వ వ్యతిరేకతను చాటుతూ ఉవ్వెత్తున తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఓటర్లు ముందుకొచ్చారని అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని పార్టీ శ్రేణులు కూడా సమన్వయం పాటించి ప్రశాంతంగా తమ ఓటుకు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 5 గంటల సమయానికి 70% పైగా ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఇదిలా ఉండగా టీడీపీ అభ్యర్థి నక్కా ఆందబాబు గుంటూరులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటుకు వినియోగించుకోగా, వైసీపీ అభ్యర్థి వరికుట అశోక్ బాబు కూచిపూడిలో తమ ఓటుకు వినియోగించుకున్నారు. 5 ఏళ్ల క్రితం పట్టిన గ్రహణం విడిపోబోతూ ఉంది. ఉదయం నుంచి ప్రజలు చాలా ఉత్సాహంగా, గతంలో నేను 35 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నా, ఎప్పుడు లేని విధంగా ఉత్సాహంగా పోలింగ్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నారు. పోలింగ్ చాలా స్పీడ్గా జరిగింది. ఉదయం ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సైకోని
బయటికి పంపించాలనే ఆతృత ప్రజల్లో కనపడతాము. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, భవిష్యత్తు లేకుండా చేశాడు, మళ్ళీ బాగు చేసుకోవాలి రాష్ట్రాన్ని అనే ఒక తపన ప్రజల్లో కనపడతాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలు ఊళ్ళూరుతూ ఉన్నారు. అది స్పష్టంగా ఈరోజు ఎన్నికల్లో కనపడతా ఉంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 5 ఏళ్ల నుంచి ప్రజాస్వామ్యం ఉన్నది. ఆ దిశగా ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్, నిరుత్సాహానికి గురై పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారు. గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళ పైన అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నేర స్వభావం వాళ్ళ కింద స్థాయి కార్యకర్తల దాకా అది కిందకి ఇంజెక్ట్ చేశారు. ఇవాళ ఏంటంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మేము ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం. నా కాన్స్టిట్యున్సీలో మొత్తం గ్రామాల వారిగా తిరుగుతూ ఉంటే వాళ్ళు నిరుత్సాహానికి గురై ఏది పడితే అది చేస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాలు కొన్ని చోట్ల కాడి కింద పడేసి కూర్చున్నారు. ఎక్కడన్నా అక్కడక్కడ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అది ఏదేమైనా ఇప్పుడు మించిపోయింది లేదు. మీరు మెదలకుండా ఉంటే మంచిది. రాబోయే ప్రభుత్వం మాది, గుర్తుపెట్టుకోండి. అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు కన్నా ఇంకొద్ది టైం ఉంది, 4-5 గంటలు. ఇప్పుడు కన్నా అడ్డగోలుగా ఉన్నవాడు మనసు మార్చుకోమని చెప్పి హితవు పలుకుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈ వేవ్స్, పాజిటివ్ వేవ్స్ అనేవి గతంలో ఎప్పుడు ఈ విధంగా కనపడేవి కాదు. సైలెంట్ వేవ్ ఉండేది. ఇవాళ బహిరంగంగా ఆ వేవ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో కోరుకున్నది. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఈ విధంగా దీవిస్తున్నందుకు వారికి హర్షాతిరేకంగా పరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఓటర్లందరూ కూడా బయటకు రావాలి. మంచి పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. ఇప్పుడు కొద్దిగా ఈ మధ్యాహ్నం టైంలో కొంచెం మందగించింది. మళ్ళీ వచ్చేసి ఆ పోలింగ్ పర్సంటేజ్ పెంచాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగం చేసుకోవాలి. ఈ సైకో ప్రభుత్వాన్ని పాల్గొనే దానిలో ప్రతి ఒక్కరు నేను సైతం అనే విధంగా పాల్గొని ఎన్నికల్లో ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం పోలీస్ అబ్జర్వర్ సత్యార్థ్ అనిరుద్ పంకజ్ సోమవారం పరిశీలించారు. తెనాలి మారిస్పేటలోని చెంచురామయ్య మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలోని పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సంఘం పోలీస్ అబ్జర్వర్ సత్యార్థ్ అనిరుద్ పంకజ్ పరిశీలించారు. పోలింగ్ సరళి ఏర్పాట్ల గురించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. పోలింగ్ బూత్ వద్దకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమని మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా ఓటింగ్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తెనాలి కొత్తపేటలోని గర్ల్స్ హై స్కూల్లో మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్లో పాల్గొన్న ఓటర్లకు అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన తమకి యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైందని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు, వికలాంగులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. మంచినీటి సౌకర్యం కల్పించడంలోనూ అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు పోలింగ్ ప్రారంభించే సమయానికంటే ముందుగానే 6:50 నుంచి మహిళలు కానీ, పురుషులు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలామంది లైన్లో నించోవటం జరిగింది. అయితే బూత్ అక్కడ ఉన్నటువంటి మెషిన్స్ పనిచేయట్లేదని చెప్పని గంట పైన, అంటే ఒక బూత్ స్టార్ట్ అవడానికి 1 hour 15 minutes, ఆ తర్వాత స్టార్ట్ చేసేటప్పటికి సీనియర్ సిటిజన్స్ చాలామంది, మరి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చి కూర్చోటానికి వారికి తగినటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అరేంజ్మెంట్స్ చూసుకోవాలి, మెషిన్స్ సక్రమంగా పనిచేయాలి. మరి వాళ్ళ గంట లేట్ అయినటువంటి బూత్ అంటే మరి 7 గంటల దాకా ఓటింగ్ అలౌ చేస్తారా? ఎందుకంటే అందరూ ఎండలో రారు. ఇవాళ పొద్దున్నే వచ్చారంటే ఎండకి భయపడి ముందు వచ్చారు. అలాంటి వారిని ఇప్పటిదాకా వెయిట్ చేయించారు. వారి పరిస్థితి ఏంటి? లేట్ స్టార్ట్ అయినప్పుడు ఆ 1 hour వాళ్ళు ఇవ్వాలి. అటువంటి ఆలోచన చేయాలి. తగినటువంటి సౌకర్యాలు, తాగటానికి నీళ్ళు లేవు అక్కడ. పెద్దవాళ్ళు నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు. పసిపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టలేక పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని నీళ్ళు ఇవ్వలేక నానా ఇబ్బంది పడ్డారు. అంటే ఎండ తీవ్రత రాకముందే ఈ పరిస్థితి ఉంటే రేపేంటి? అటువంటి ఆలోచన ప్రభుత్వ పరంగా ఇవాళ చేయవలసినటువంటి అవసరం ఉంది. సౌకర్యాలు చూపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎలక్షన్ అనగానే ఇది ఎవరో మనకి సంబంధించింది కాదు, ఏదో రాజకీయాలుగా మాట్లాడుకోవటం మటు కాదండి.
పౌరుల తరపు అందరం ఆలోచించాలి, వారికి న్యాయం చేయాలి. సార్వత్రిక ఎన్నికలు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం మందకొండిగా కొనసాగాయి. ఉదయం నుండే ఓటర్లు క్యూ లైన్లో బారులు తిరిగి తమ ఓటుకు వినియోగించుకున్న మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణ మార్పు రావడంతో కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినట్టు కనపడింది. సార్వత్రిక ఎన్నికలు సోమవారం తెనాలి నియోజకవర్గంలో మందకొండిగా సాగాయి. ఉదయం బారులు తీరిన ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం సమయానికి వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో కొద్దిసేపు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. పలు పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు పడిపోగా పలు కేంద్రాల్లో వర్షపు నీరు నిలవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ఓటర్లు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ ఓటుకు వినియోగించుకున్నారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లోనూ మరియు దుగ్గిరాల మండల గ్రామాల్లోనూ సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దుగ్గిరాల మండలంలో సార్వత్రిక ఎన్నికలను సోమవారం అధికారులు నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న 18 గ్రామాల్లోని 58 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. మండల వ్యాప్తంగా 51,376 మంది ఓటర్లు ఉండగా ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి ఓటర్లు భారీగా తరలివచ్చి గంటల తరబడి నిలబడి తమ ఓటుకు వినియోగించుకున్నారు. దుగ్గిరాల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని డీజీపీ కార్యాలయం ఎస్పీ బి శ్రీకాంత్, డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించారు. మండలంలో 9 పోలింగ్ స్టేషన్లు పరిశీలించినట్లు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, పోలింగ్ శాతం కూడా ఎక్కువగా ఉండవచ్చునని అన్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో స్వల్ప సంఘటనలు జరగగా రూరల్ సీఐ వెంకట్రావు, ఎస్ఐ మహేంద్ర ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాత్రి వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఒక 20 పోలింగ్ స్టేషన్ల పైన మేము తిరగడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ప్రజలు చాలా పీస్ఫుల్గా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు మార్నింగ్ నుంచి కూడా బారులు తీరి ఉన్నారు. సో అన్ని ఏరియాల్లో కూడా ఎటువంటి గొడవలు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. అందరూ కూడా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటున్నారు. సో ఎక్కువ మంది బారులు తీరి ఉండటం వల్ల ఎక్కువ పర్సంటేజ్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో లేవు. దుగ్గిరాల్లో కూడా 9 పోలింగ్ స్టేషన్లు తిరగడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా చాలా శాంతియుత వాతావరణంలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరితో మాట్లాడటం జరిగింది. 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్ కూడా జాగ్రత్తగా పాటిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా సక్రమంగా జరుగుద్దని చెప్పేసి సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి చక్కగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరుడి ప్రభావంతో తెనాల్లో తగ్గిన పోలింగ్ శాతం. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్, కూటమి అభ్యర్థి ఆదిట మనోహర్. తెనాలి ఐటానగర్ పోలింగ్ బూత్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ కు చేదు అనుభవం. హెచ్సి వార్తలు యూట్యూబ్ లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు ఇచ్చేసుకోవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.